answer is not in you telling. నీ సమాధానము నీ మాటల్లో లేదు. Your answer is found in your waiting. నీ సమాధానము నీ వేచి ఉండడంలో ఉంది. Now you got to wait on the Lord. ఇప్పుడు దేవునిపై వేచి ఉండు. To hear and receive his instruction. ఆయన స్వరమును ఆయన ఉపదేశమును పొందుకోవడానికి. Tell you what to do. ఏమి చేయాలో నీకు చెప్తాడు. And in listening to his voice. ఆయన స్వరమును వినుటలో following that instruction. ఆ యొక్క హెచ్చరికను లేదా సూచనను you will find your answer. నీ సమాధానమును కనుగొనగలవు. And your deliverance. నీ యొక్క విడుదలను. And your increase. నీ హెచ్చింపును. That's when it will show up. అప్పుడు అది కనబరచబడుతున్నది. Somebody shout amen. Amen. It doesn't mean that we don't keep the 10 commandments. ఇక 10 ఆజ్ఞలు మనం పాటించాల్సిన అవసరం కాదండి. How many believe me? ఎంతమంది నమ్ముతున్నారు? Not too many. How many believe what I said? నేను చెప్పింది ఎంతమంది నమ్ముతున్నారు? Yeah. We got to understand Jesus fulfilled it. And the curse is no longer in operation. యేసుక్రీస్తు వారు దానిని నెరవేర్చి ఆ శాపమును పనిచేయట్లేదు. God still demands that I love him. ఆయనను ప్రేమించమని నా పూర్ణ హృదయముతో. That I have no other God beside him. ఆయనకు తప్ప ఇంక మరొక దేవుడు God still demands that I don't bow down to idols. నువ్వు విగ్రహాలకు మొక్కకూడదని దేవుడు ఇంకను కోరుతున్నాడు. Am I right? అవునా కదా? God still demands that I don't live an immoral life. నేను నైతిక విలువల జీవితాన్ని జీవించకూడదని దేవుడు అంటున్నాడు. God still demands that I don't covet my neighbor's stuff. నా యొక్క పొరుగువాని యొక్క ఆస్తిని నేను కోరకూడదని బైబిల్ చెప్తుంది. God still demands that I don't lie. నేను అబద్ధం ఆడకూడదని దేవుడు ఇంకను కోరుతున్నాడు. If you believe me, shout amen. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. Do you believe me? Well, those are things that are already written. అవన్నీ కూడా రాయబడిన వాక్యములు. God will not come back to each individual and say, tell us these things again. ప్రతి ఒక్కరికి దేవుడు తిరిగి వచ్చి ఇవి మళ్ళీ చెప్పు అని చెప్పడండి. I'm not just talking about the 10 commandments. 10 ఆజ్ఞల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. The Bible talks about several things that we need to be doing. మనము చేయవలసిన కార్యములు అనేకమైన వాక్యాలు బైబిల్ చెప్తున్నది. For example, even tithing. ఉదాహరణకు దశంభాగం ఇవ్వడము. God's not going to tell you personally, I want you to tithe. ప్రత్యేకంగా దేవుని దగ్గరికి వచ్చి దశంభాగం ఇవ్వాలి. It's already established. అది స్థిరపరచబడినది. Say amen. Amen. Glory to God. Now, that's doing the commandments. ఇది ఆజ్ఞలను అనుసరించడం. But then he talks about hearkening to the voice of the Lord. కానీ ఇది దేవుని యెహోవా స్వరమును వినడం గురించి మాట్లాడుతున్నది. He will lead each individual in a different way. ప్రతి వ్యక్తిని ఒక్కొక్క పద్ధతిలో నడిపిస్తుంటాడు దేవుడు. Because before the foundations of the earth were laid, ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే he has already planned our pathway. మన మార్గములను ఆయన ముందుగానే నిర్ధారించాడు. So as an individual, కాబట్టి ఒక వ్యక్తిగా I need to learn to hear the voice of God. దేవుని స్వరమును వినడం నేర్చుకోవాలి. Now, remember this. గుర్తుంచుకోండి. If you are born again, నీవు తిరిగి జన్మించినట్లయితే you have a right to hear his voice. ఆయన స్వరమును వినే హక్కు నువ్వు కలిగి ఉన్నావు. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరమును విందురు. Those that are led by the Spirit of God are the who? The sons of God. దేవుని ఆత్మ చేత నడిపింపబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులై ఉన్నారు. You have a right in Christ to be able to hear the voice of God. దేవుని స్వరమును వినే హక్కు క్రీస్తులో కలిగి ఉన్నావు. And every one of us must develop an ear to hear the voice of God. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరము వినే చెవిని పెంపొందించుకోవాలి. Many people in the body of Christ క్రీస్తు సంఘములో అనేక మంది are suffering loss, వారు నష్టాన్ని అనుభవిస్తున్నారు. హృదయాసము, pain, లేదా నొప్పి, in relationships, ఈ సంబంధములలో బాధలు, and are going through a very trying time పరీక్షల గుండా వెళ్తున్నారు because of the wrong decisions that they have taken. ఎందుకంటే వారు చేసుకున్న తప్పుడు తీర్మానాలను బట్టి. God never takes you on a wrong path. దేవుడు ఎన్నడూ కూడా తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళడు. We have decided, మనము and we తీర్మానించుకున్నాము. are crying out to God to bless. మనల్ని ఆశీర్వదించమని దేవుడిని కోరుతున్నాము. What did I say? నేనేం చెప్పాను? No, that's not how God works. దేవుడు అలా పని చేయడు. We are required to inquire of the Lord. మనము దేవుని యొద్ద విచారించాలి అని బైబిల్ And చెప్తుంది. when I know that this is right in God,
దేవునిలో ఇది సరి అయినదని నేను గ్రహించినప్పుడు, and I walk in obedience, విధేయతలో నేను నడిచినప్పుడు, the blessing of God will manifest in my life. దేవుని ఆశీర్వాదం నా జీవితంలో Somebody నెరవేర్చబడుతుంది. shout hallelujah. హల్లెలూయా. So people of God, listen to me. కాబట్టి దేవుని ప్రజలారా వినండి. If you're going through a difficult time right now ప్రస్తుతానికి నువ్వు కష్ట సమయంలో because of ఉంటే, a wrong decision you've made, నువ్వు చేసుకున్న తప్పుడు తీర్మానాలను బట్టి you got to go back to God and seek His forgiveness దేవుని యొద్దకు తిరిగి వెళ్ళి క్షమాపణ కోరండి. and turn from whatever way you have moved in. నువ్వు ఏ దుష్ట మార్గమున నడిచావో ఆ దుష్ట మార్గం నుంచి Now he says, if వెళ్ళి, you will hearken to my voice నీ దేవుడైన యెహోవా స్వరము విన్నట్లయితే, and if you will do what I say, ఆయన చెప్పిన మాట then అనుసారంగా చేస్తే, all these blessings shall come upon thee ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీ పైకి and వచ్చి they shall overtake thee. అవి నిన్ను అధిగమిస్తాయి, Now watch ప్రాప్తిస్తాయి నీకు. this. ఇది వినండి. He's not saying you have to go after the blessing. అయితే నువ్వు ఆశీర్వాదం వెంట పరిగెత్తాలని చెప్పట్లేదు. Watch this. గమనించండి. He's saying go after the voice of God దేవుని స్వరము వెంట వెళ్ళండి అంటున్నాడు. and obey Him. ఆయనను విధేయత చూపించండి. This will cause blessings to come after and locate you. ఆశీర్వాదము నిన్ను వెంబడించి నిన్ను కనుగొనేలా ఇది చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So as people of God, కాబట్టి దేవుని ప్రజలుగా we are commanded to seek Him. ఆయనను వెతకాలని దేవుడు కోరుతున్నాడు. Seek the Lord while He may be found. ఆయన కనుగొనబడినప్పుడు Seek to hear His voice. ఆయన స్వరమును వినడానికి వెతకండి. Well, look at Jesus. యేసుక్రీస్తును చూడండి. Jesus never, although He was the Son of God, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ He never acted independent of God, దేవుడు లేకుండా ఎన్నడూ or పనిచేయలేదు. independent of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా He said, పనిచేయలేదు. whatever I hear is what I say. నేను విన్నదే పలుకుతాను అంటున్నాడు. Whatever I see is what I do. నేను చూసినదే నేను So చేస్తాను. He heavily depended on God, కాబట్టి దేవుడిపై అత్యధికంగా on the ఆధారపడి Holy ఉన్నాడు. Spirit God. పరిశుద్ధాత్మ దేవుడిపై That's ఆధారపడి why ఉన్నాడు. when the word came to him అందుకే ఆయనకు మాట saying వచ్చినప్పుడు, that your friend Lazarus is dead, నీ స్నేహితుడు లాజరు చనిపోయాడని, he didn't move కదలలేదు అక్కడి నుంచి. because he had no instruction from the Holy Ghost. ఎందుకంటే దేవుడి నుంచి ఎటువంటి మాట He పొందుకోలేదు. waited for another 2 days ఇంకా 2 రోజుల వరకు అక్కడ వేచి ఉన్నాడు. until his body began to decompose. తన శరీరము కుళ్ళిపోతున్నది. Now the word of the Lord came. ఇప్పుడు దేవుడి నుంచి మాట వచ్చింది. But according to natural understanding, కానీ సహజ ఆ గ్రహింపును ఆధారం it was చేసుకుంటే too late. అక్కడ ఆలస్యం అయిపోయినది. Nothing is too late for God. దేవునిలో ఎటువంటిది ఆలస్యం He said, కాదండి. let's go. మనకు వెళ్దాం. Lazarus is dead. లాజరు చనిపోయాడు. We're going to wake him up. ఆయనను మనం లేపబోతున్నాం. Somebody shout hallelujah. హల్లెలూయా. See, when Jesus had to depend so much on the Holy Spirit, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మపై అంతగా how ఆధారపడి, much do we have to depend? మరి మనము ఎంతగా And ఆధారపడాలి? how grateful should we be to our Lord Jesus Christ? మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంత కృతజ్ఞతలుగా Because ఉండాలి. He said, ఎందుకంటే ఆయన if I అన్నాడు, go away, నేను వెళ్తే I will send you the Comforter, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. the one that will make our life comfortable, మన జీవితాన్ని the one ఆదరణ that will కలిగిస్తాడు. comfort us, మనకు ఆదరణ the one that కలిగిస్తాడు. will guide us, మనల్ని నడిపించే the one వ్యక్తి, that will teach us. మనకు బోధించే వ్యక్తి, He will show us things to come. మనకు సంభవించే కార్యములు చూపిస్తాడు. Hallelujah. Hallelujah. God has not left us as orphans. దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదండి. So don't make decisions based on what others are saying. కాబట్టి ఇతరులు చెప్పే ఆ మాటను ఆధారం చేసుకొని Don't తీర్మానం be led చేసుకోకండి. astray by what experts say. నిపుణులు ఏమంటున్నారు దాన్ని బట్టి మీరు పక్కతో పట్టకండి. Learn to trust in Him. దేవునిలో నమ్మడం నేర్చుకోండి. And remember, wherever you are, గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు, if He is with you, ఆయన నీతో ఉంటే the blessing will be with you. ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Shout hallelujah. హల్లెలూయా. In the last week, గత వారము we were supposed to fly out on Monday out of New York. న్యూయార్క్ పట్టణం నుంచి సోమవారం రోజు మేము బయలుదేరి వెళ్ళాలండి. So we were there and suddenly we got a call from the airline saying your flights have been cancelled. బయలుదేరి రావాలి కానీ ఎయిర్లైన్స్ నుంచి మాకు అకస్మాత్తుగా Now, కాల్ some of you రావడం might have seen on the news that there was a heavy snowstorm అక్కడ ఒక గొప్ప స్నో స్టార్మ్ కలిగింది కాబట్టి and ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. there was a blizzard. అక్కడ బ్లిజర్డ్ అనేది ఉందండి. Sometimes snowstorm is okay, but blizzard nobody can walk out. ఆ స్నో స్టార్మ్ అనేది కొన్నిసార్లు ఏమి కాదు, It's కానీ extremely- బ్లిజర్డ్ లో ఎవరు ప్రయాణించలేరు. You should not be out in a blizzard. ఆ బ్లిజర్డ్ లో మీరు అసలు బయటికి రాకూడదు. So the experts, they came on television, all different channels. టీవీలో అన్ని ఛానల్లో కూడా And they were నిపుణులందరూ saying అంటున్నారు, this will be a historic blizzard that New York has never seen. ఇది చరిత్రాత్మకమైన ఈ యొక్క బ్లిజర్డ్ గా ఉండబోతున్నది. చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా The సంభవించలేదు అంటున్నారు. minimum height of snowfall is going to be at least 36 inches, which is about
3 feet deep. ఆ మంచు ఎంతగా కురబోతున్నదంటే కనీసము 3 అడుగుల ఎత్తుగా ఉండబోతుంది. I need to get out in New York. నేను న్యూయార్క్ నుంచి బయటికి రావాలి మరి. I said, but 1 or 2 days is okay. 2 రోజులు అంటే ఓకే. They were saying flights are all cancelled. There'll be no flights until Thursday. ఆ విమానాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. గురువారం వరకు ఫ్లైట్స్ లేవని చెప్పారు. Nationwide flights were being cancelled. ఆ దేశం అంతా కూడా విమానాలు and the governors of the different of the states, అక్కడ ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లందరూ కూడా they come on television and said everything is shutting down. టీవీలో వచ్చి అంటున్నారు అంతా కూడా మూసివేయాలి. Unless it's an emergency vehicle, no vehicle is going to ply on the road. అత్యవసరమైన వాహనం అయితేనే తప్ప ఇంకా ఏ వాహనము కూడా అక్కడ రాకూడదు. Nobody is traveling on the road. ఎవరు కూడా ఆ రోడ్డు పై heavy downpour of snow. ఆ చాలా మంచు కురుస్తుంది. We got stuck in this. We were in the hotel. అక్కడ ఆగిపోయాము, హోటల్లో ఉన్నాము. And as this was coming up, and they're saying they were predicting all kinds of negative stuff. ఇదంతా జరుగుతుండగా అంత ప్రతికూలమైన మాటలు చెప్తున్నారు. I was sitting there and there was a kind of peace in my heart. అక్కడ కూర్చొని నా హృదయంలో ఒక నెమ్మది కలిగింది. And I knew this is not going to happen. ఇది జరగదని నాకు తెలుసు. This is not going to happen. ఇది జరగదు. And I just kept saying it's not going to happen. అలా చెప్తున్నాను ఇది జరగదు. God is with us. దేవుడు మనతో ఉన్నాడు. He will not get us stranded like that. మనల్ని అక్కడే నిలిచి ఉండేలా చేయడు. It's not going to happen. So we agreed and we prayed as well. కాబట్టి ఏకీభవించి ప్రార్థించాము. And when the snow came, ఆ మంచు కురిచినప్పుడు all around, all the different districts around, heavy snowfall. In New York City, New York పట్టణంలో just a few inches. కొన్ని ఇంచులు మాత్రమే. The very next day all cars started flying. ఆ తర్వాత రోజే ఆ కార్లన్నీ కూడా ప్రయాణిస్తాయి. In fact, that very night the ban was lifted. ఆ రాత్రి ఆ బ్యాన్ అనేది తీసివేయబడింది. The ban could stay for 2 to 3 days. ఆ బ్యాన్ 2-3 రోజుల్లో వచ్చునని చెప్పారు. And the very next day we could fly out. తర్వాత రోజే మేము విమానంలో ప్రయాణించాము. Hallelujah. Hallelujah. I'm just saying, when you are in the Lord, you don't have to fear. మీరు ప్రభువులో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. Always work. You know what he says? Labor to rest. అయితే విశ్రమించడానికి ప్రయాసపడండి అని బైబిల్ చెప్తుంది. Rest in what God has accomplished. దేవుడు పూర్తి చేసిన దానిలో విశ్రమించాలి. We can get all tied up and worried and do nothing. అయితే అంతగానో చింతించి ఏమీ చేయని పరిస్థితులు ఉండవచ్చు. కానీ చింతించలేదు. We trusted in God. దేవుని యందు నమ్మిక ఉంచాము. And in due course, in the right time, God has brought us out. సరైన కాలంలో దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. Somebody shout hallelujah. Hallelujah. Come on, shout hallelujah. Hallelujah. So what am I saying? ఏం చెప్తున్నాను? Learn to hear his voice. ఆయన స్వరమును వినడం నేర్చుకోండి. Somebody once asked Dr. Cho. ఒకసారి డాక్టర్ చో గారిని ఇలా అడిగారు. And you know Dr. Cho has influenced the church around the world. డాక్టర్ చో గారు సంఘాలన్నిటిని కూడా ప్రభావితం చేశారు. And he said, I pray and I obey. ఆయన అన్నాడు, నేను ప్రార్థిస్తాను, విధేయత చూపిస్తాను. This is key. ఇది తాళపు చెవి. Most Christians pray. అనేక మంది క్రైస్తవులు విధేయత ప్రార్థిస్తారు. But they don't have the element of obey. కానీ ఆ విధేయత అనేది వారు చూపించరు. Not because they don't want to obey. వారు విధేయత చూపించకూడదు కానీ they don't wait for the instruction. కానీ దేవుని నుంచి వచ్చిన ఉపదేశమును వినరండి వారు. If you study any of Dr. Cho's material, డాక్టర్ చో గారి యొక్క పుస్తకం మీరు చదివితే, or his ministry, లేదా ఆయన పరిచర్య you will చూస్తే, find that they have what is called the city of prayer, or in the past it was called the mountain of prayer. అయితే గతంలో వారికి ప్రార్థన కొండ పర్వతం అనేది ఉండేది. And he would recommend people and he himself would go. ప్రార్థన పర్వతంపై ఆయన వెళ్ళేవాడు. And there are prayer rooms there. అక్కడ కొన్ని ప్రార్థన గదులు ఉండేవి. And people will lock themselves up for 3 days to 1 week. ప్రజలు 3 నుంచి ఒక వారం వరకు గడివేసుకుంటారు లోపల. Waiting on the Lord. దేవునిపై వేచి ఉంటూ. To most Christians, అనేక మంది క్రైస్తవులు, prayer is telling God about your problem. నీ సమస్యను దేవునికి తెలియజేయడమే ప్రార్థన. And saying, Lord, resolve this for me. ప్రభువా దీనికి పరిష్కారం చూపించండి. This is my health issue. ప్రభువా ఇది నీ ఆరోగ్య పరిస్థితి. Touch me and heal me. నన్ను తాకి స్వస్థపరచు. And then you walk out, you think you prayed. నువ్వు ప్రార్థన చేసావు అనుకొని బయటికి వెళ్ళిపోతావు. Prayer is not a monologue. లేదంటే ప్రార్థన నీవు మాట్లాడే Prayer is a dialogue. ప్రార్థన అనేది ద్విభాష. So after you finish telling God what you have to tell him, కాబట్టి నువ్వు చెప్పేది దేవుడితో చెప్పడం ముగించిన తర్వాత, your answer is not in you telling. నీ సమాధానము నీ మాటలో లేదు. Your answer is found in your waiting. నీ సమాధానము నీ వేచి ఉండటంలో ఉంది. Now you got to wait on the Lord. ఇప్పుడు దేవుడిపై వేచి ఉండు. To hear and receive his instruction. ఆయన స్వరమును ఆయన ఉపదేశమును పొందుకోవడానికి. Tell you what to do. ఏమి చేయాలో నీకు చెప్తాడు. And in listening to his voice, ఆయన స్వరమును వినుటలో, following that instruction, ఆ యొక్క హెచ్చరికను లేదా సూచనను where you will find your answer. నీ సమాధానమును కనుగొనగలవు. And your deliverance. నీ యొక్క విడుదలను. And your increase. నీ హెచ్చింపును. That's when it will show up. అప్పుడు అది కనబరచబడుతున్నది. Somebody shout amen. Amen. See, most of us pray. అనేక మంది ప్రార్థిస్తాము. But very few wait on the Lord. కానీ చాలా కొద్ది మంది దేవుని యందు వేచి ఉంటారు. But the Bible keeps telling us. బైబిల్ ఎల్లప్పుడూ చెప్తుంది. Wait on the Lord. దేవుని యందు వేచి ఉండండి. What did the prophet Habakkuk say? హబక్కూకు ప్రవక్త ఏమంటున్నాడు? I will set myself upon the tower. నేను అక్కడ నిలబడి, and I will wait to see.
నేను వేచి what ఉంటాను he has to say. ఆయన చెప్పే మాటలు వినడానికి వేచి And ఉంటాను అంటున్నాడు. then the word comes right down. అప్పుడు యెహోవా వాక్కు వస్తుంది రాయమని. You got to purpose in your heart నీ హృదయంలో నువ్వు that ఉద్దేశించాలి you will wait on the Lord. నువ్వు దేవునిపై వేచి ఉంటావు అని. People of God, దేవుని ప్రజలారా, the days that we are living in are not getting any better. మనము నివసించే రోజులు మెరుగుపరచబడట్లేదండి. They're getting more and more challenging. మరి ఇంకనూ సవాలుతో కూడిన రోజులుగా మారుతున్నాయి. Even our faith life is being challenged. మన విశ్వాస జీవితము కూడా సవాలు Today చేయబడుతున్నది. in our own nation we have forces and people that are trying to restrict our freedom in practicing our religion. ఈ రోజు మన దేశంలోనే మన యొక్క మతాన్ని అనుసరించే విషయంలో ప్రజలు ఎంతగానో లేదా కొన్ని They శక్తులు are మనల్ని trying ఆపుతున్నాయి. to shut us down from proclaiming. ఈ ప్రకటించకుండా మనని ఆపివేయాలని ప్రయత్నిస్తున్నారు. And there are people that have even vowed to wipe out Christianity from this nation. క్రైస్తవత్వంని ఈ దేశం నుంచి నిర్మూలన చేయడానికి కొంతమంది మొక్కుబడి చేసుకున్నారు. Listen to me. వినండి జాగ్రత్త. This is no time to fear. భయపడే సమయం కాదు సంగమా. And this is no time to fight in the natural. సహజంగా పోరాడే సమయం కూడా కాదు. First, remember it's a spiritual battle. మొదట గుర్తించుకోండి ఇది ఆత్మీయ యుద్ధము. And unless we have the empowerment from above మనకు పైనుంచి శక్తి పొందుకుంటేనే to తప్ప take that enemy behind these people ఈ ప్రజల వెనుకలో ఉన్న అపవాదిని ఓడించేనే and తప్ప destroy that power, ఆ శక్తిని మనం నాశనం చేస్తే we will not be able to win. మనము గెలవలేము. It is not just a natural fight. ఇది సహజమైన పోరాటం It's కాదు. more than natural. ఈ సహజము కంటే It's a అత్యుత్తమైనది. supernatural battle. సహజాతీతమైన యుద్ధం ఇది. It is no time to fear. భయపడే It సమయం is కాదు. no time to panic. మనము But ఆందోళన it చేసే is సమయం కాదు. definitely time to pray ఇది ప్రార్థించాలి and hear the voice of God దేవుని స్వరము వినే so సమయం that we సంగమా. know how to tackle with these issues. ఈ పరిస్థితులతో మనం ఎలా వ్యవహరించాలో మనం తెలుసుకోవాలి. Can I hear an amen? ఆమేన్. I said, can I hear an amen? Not only this, అది మాత్రమే కాదు but సంగమా. even regarding your own life, నీ జీవితం నీ సొంత జీవితం your needs, నీ అవసరతలు your challenges, నీ యొక్క సవాలు your issues in life. జీవితంలో నీవు ఎదుర్కొనే పరిస్థితులు God has an answer to every situation you're facing. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి దేవుడు పరిష్కారం కలిగి ఉన్నాడు. We need to discipline ourselves to hear the voice of God. దేవుని స్వరము వినడానికి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవాలి. If only we become obedient to His voice, ఆయన స్వరమునకు మనం విధేయత చూపిస్తే God becomes obligated to bless and increase us. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమృద్ధిలో నడిపించడానికి బద్ధుడై ఉన్నాడు. Somebody shout amen. ఆమేన్. Come on, shout louder amen. 2 Corinthians chapter 2 verse 14 says, 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం సెలవిస్తుంది. He always causes us to triumph in Christ. ఆయన క్రీస్తు యేసులో మనల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సవంలోనికి నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the Gospel of John యోహాను సువార్తలో chapter 2, 2వ అధ్యాయము we read how Jesus, his mother and the disciples came to this wedding feast. యేసుక్రీస్తు వారు తన తల్లివారు అదేవిధంగా తన శిష్యులందరూ కూడా ఈ యొక్క And they ran out of వివాహానికి వచ్చారు. wine. They ran out of wine. ఆ విందుకు వచ్చినప్పుడు ద్రాక్షరసం And అయిపోయింది. the mother comes and says, they've run out of wine. తల్లి వచ్చి ఆ ద్రాక్షరసం అయిపోయింది And the అని Lord చెప్పింది. says, ప్రభు అన్నాడు, what have I got to do with thee, woman? నీతో నాకేం My పని అమ్మా? time has not yet come. నా సమయం ఇంకనూ రాలేదు. Watch that. My time has not yet come. నా సమయం Which ఇంకనూ means రాలేదు. I cannot do anything until I receive instruction. దానికి అర్థం ఏంటంటే నేను ఆ సూచన పొందుకునేంత తప్ప నేను ఇంకా Just చేయలేను. because I'm a son of God, I just can't act independently. నేను దేవుని కుమారునైతే తప్ప దేవుని కుమారునైతే నేను నా సొంతగా పని చేయలేను అంటున్నాడు. I need to receive instruction. దేవుని My నుంచి time సూచన has not పొందుకోవాలి. come. నా సమయం ఇంకనూ రాలేదు. But the mother turns around and looks at the servants అయితే ఆ తల్లి సేవకులను చూసి and says, whatever he says, ఆయన ఏమి చెప్పినను do it. మీరు దాని ప్రకారం చేయండి. Say amen. ఆమేన్. Wait to hear from God, and whatever he says, do it. దేవుని నుంచి వినడానికి వేచి ఉండండి. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారము చేయండి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. Do it. చేయండి. It may not make sense to your mind. నీ మనసుకు అర్థవంతంగా ఉండకపోవచ్చును. We're not dealing with the natural world, we're dealing with the supernatural. ఈ సహజ లోకముతో మనం వ్యవహరించట్లేదు, సహజాతీతమైన లోకంతో And వ్యవహరిస్తున్నాము. whatever instruction is coming is not coming from the natural world, it's coming from the supernatural world. నీవు పొందుకునే ఉపదేశము సహజ లోకం నుంచి రావట్లేదు, సహజాతీతమైన లోకం నుంచి That's వస్తుంది. why your natural man is not able to comprehend it, and it seems foolish. అందుకే నీ సహజ పురుషుడు దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు, అది వెర్రితనంగా ఉన్నది. In John's Gospel, యోహాను సువార్తలో chapter 6, 6వ అధ్యాయంలో we read about these thousands of people that gathered together. అనేక వేల మంది అక్కడ కూడి వచ్చారు. And Jesus says to them, feed them. యేసుక్రీస్తు వారు వారితో అంటున్నాడు, వీరికి భోజనం పెట్టండి. So how do we feed thousands? ఇంత వేల మందికి ఎలా But the భోజనం Bible పెట్టాలి? says he already knew what he would do. బైబిల్ ఏమంటుంది, ఆయన ఏమి చేయనున్నాడని ముందుగా ఎరిగి And ఉన్నాడు. so they say they've only got 5 loaves and 2 fish. కాబట్టి వాళ్ళు అన్నారు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే He ఉన్నాయన్నారు. says, make them to sit down in groups of 50s. వారిని 50 సంఖ్యలో కూర్చోపెట్టండి అని చెప్పాడు.
I don't think you heard me right. ప్రభు I said we have only 5 loaves and 2 fish. మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. What is the use of putting them in groups? వారిని గుంపులో కూర్చోబెడితే ఏం లాభము? You may not understand what he's saying. ఆయన చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు. Because he is not trying to explain things to you. ఎందుకంటే విషయాలను నీకు వివరించాలని instructing you. ఆయన నీకు ఉపదేశం ఇస్తున్నాడు. The day you recognize నువ్వు ఆ సూచనను that you don't have to understand what he says. ఆయన చెప్పినది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. What he says. ఆయన చెప్పింది చేస్తే చాలు. You will start experiencing the blessings of God. ఆ రోజు దేవుని ఆశీర్వాదాలను అనుభవించడం మొదలు పెడతావు. Somebody shout hallelujah. Hallelujah. So unless we learn to be obedient, కాబట్టి విధేయత చూపించడం నేర్చుకుంటేనే తప్ప we cannot experience a supernatural increase. సహజాతీతమైన సమృద్ధిని అనుభవించలేము. When you obey the word, the supernatural power of God is activated, producing superhuman and supernatural results. Somebody shout amen. Hallelujah. Establish in your heart the need to hear God and to walk in obedience. No matter what happens around you, you are destined to increase. I said you are destined to increase by the word of God. Amen. God bless. సిస్టర్ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఒక 2 నెలల నుంచి తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతిసారి కూడా తను ఎండలో వెళ్ళినప్పుడు బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చేసి తనకి బాగా ఇచ్చి ఉండేది. అయితే తను కూడా ఏం నమ్మిందంటే నేను మందులు తీసుకోను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ సంఘానికి వెళ్తాను, అక్కడే నా స్వస్థత అని తను నమ్మింది. అయితే ఒకరోజు సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ ఆ మాటను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత తను ఏం రియలైజ్ చేసిందంటే ఆ దద్దులన్నీ కూడా ఇచ్చంతా కూడా దురద అంతా కూడా మాయమైపోయింది. కానీ ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం రెడ్గా అయ్యేది. బట్ షీ హెల్డ్ ఆన్ టు ద వర్డ్, అంటే మాటను పట్టుకొని తను తప్పకుండా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మింది. ఆ తర్వాత 2 వారాల్లోనే తను ఎన్నిసార్లు ఎండలో వెళ్ళినా, ఏం కప్పుకోకుండా వెళ్ళినా ఆ ర్యాష్ అనేది అలాంటి ఇచ్ అనేది ఏమి కూడా లేకుండా దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. అది మాత్రమే కాకుండా వీళ్ళ చెల్లి జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఎంతో కాలంగా వాళ్ళ చెల్లి హెచ్బి లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా లో ఉన్నాయి, ఆల్మోస్ట్ 4కి వచ్చేసాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి ఇక్కడ హాస్టల్లో ఉంటారు. అయితే తను వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నారు, మంచి ఫుడ్ తీసుకుంది, అండ్ షీ ఏట్ ఎవ్రీథింగ్, అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్న తర్వాత 3 వారాలు అక్కడ ఉండి రెస్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చెకప్ చేపిస్తే కూడా అదే సేమ్ హెచ్బి లెవెల్స్ 4 ఉన్నాయి. అయితే వాళ్ళు నిరుత్సాహం పొందలేదు, కానీ తప్పకుండా దేవుడి పట్ల చూసి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మారు. అయితే ఒకరోజు ఇద్దరు కూడా ఫ్రైడే సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ హెచ్బి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి తిను ఇద్దరు కూడా ఆ మాటను పొందుకున్నారు. దాని తర్వాత మండే రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 వారాలు వాళ్ళు మందులు తీసుకున్నారు, మంచి ఫుడ్ తీసుకున్నారు, హెమోగ్లోబిన్ పెరగలేదు. కానీ ఆ రోజు మాట విడుదలైన తర్వాత ఇన్ 2 days టైం ఆ హెమోగ్లోబిన్ లెవెల్స్ 4 నుంచి 12కి వచ్చేసాయి. అండ్ నౌ షీ ఈస్ నార్మల్. దట్ సిస్టర్ ఇస్ టోటలీ హీల్డ్. ఆల్ గ్లోరీ టు జీసస్. దేవుడు స్వకీయముగా నేను చేస్తాను అని పలుకుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే వినండి, ఇటువంటి ఆశీర్వాదం మన మీద దేవుడు పలికినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉన్న దగ్గరే ఉండడం, అంటే ఎదుగుదల లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఎప్పుడూ కష్టాల్లో బ్రతకడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎర్రర్ ఫర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ to stagnate, to suffer, to lack and not have enough. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.
we learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.